ఇంకొక విషయం అండి, డిజైన్ అయిపోయాక పీడిఎఫ్ పెట్టాక 1-2-3 రోజుల్లో కరెక్షన్స్ చేసేయండి. లేదు ఫోటోగ్రాఫర్లు ఎవరైతే నాకు ఈవెంట్లు ఇస్తున్నారో మీ క్లయింట్లకి, ఫోటోగ్రాఫర్లో మీ క్లయింట్లకి చెప్పండి, పీడిఎఫ్ పెట్టగానే మా ఎడిటర్ 1-2 రోజుల్లో కరెక్షన్ చేసేయాలి. లేదు నేను 1 సంవత్సరం 6 నెలలు పడుద్ది ఆ కరెక్షన్ చేయడానికి అంటే అసలు డేటా ఇవ్వకండి. ఆ ఏ డేట్లో ఏ నెలలో ఖాళీ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చి ఇది జూలై నెల, లేదండి నేను వింటర్ సీజన్లో చూస్తాను నీ పెట్టిన పీడిఎఫ్ అంటే ఆ 10 రోజుల ముందు నాకు డేటా పెట్టండి. ఎందుకంటే వందల జీబీలు ఉంటాయి, అవి నేను 2 సెట్లో స్టోర్ చేయాలి, నేను చేయలేనండి. దయచేసి కరెక్షన్ ఉంటే మీరు సొంత నిర్ణయం తీసుకుని చెప్పేయటం, లేదా ఏదైనా తర్వాత ఎక్స్ట్రా షీట్లు ఉంటే 1 సంవత్సరం పోయాక చేయటం, 6 నెలలు పోయాక. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదండి. పీడిఎఫ్ పెట్టగానే నేను అది కరెక్షన్ చేయించి పట్టుకెళ్ళి ఉద్దేశం ఉంటేనే డేటా కూడా పెట్టండి. లేదండి 6 నెలలు 3 నెలలు పడుతుంది పీడిఎఫ్ పెట్టాకనంటే అసలు పెట్టవద్దు. దయచేసి పెట్టొద్దు సార్. దీన్ని అర్థం చేసుకోండి, పరిస్థితి అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి డేటాలు ఇవ్వాలి, నేను కాపీలు చేయాలి, ఈ డేటాలు డిలీట్ చేయాలి, డ్రైవ్లు కూడా ఖాళీ చేయాలి. దయచేసి దీన్ని అర్థం చేసుకుని పని ముందుకెళ్ళి ఉద్దేశం ఉండాలి. అది మీరు లేట్ కాదా, మీ కస్టమర్ లేట్. ఎందుకు లేట్ అంటే మీ కస్టమర్కి ముందు మీరు ఒక కమిట్మెంట్ మాట్లాడుకోలేదు. ఒక కమిట్మెంట్ మాట్లాడుకోండి కస్టమర్ మీరు. తర్వాత నాతో కమిట్మెంట్ మాట్లాడుకోండి. కమిట్మెంట్ ఇస్తున్నాను కదా, ఒక బిల్లు పెట్టినప్పుడు డేట్ అనౌన్స్మెంట్ చేస్తాను, ఈ టైంకి ఇస్తున్నాను, నేను ఎంత ఖచ్చితంగా ఉన్నాను. అలాగే నేను పెట్టిన పీడిఎఫ్ కూడా 1-2 రోజుల్లో తెమిళ్ చేసి డ్రైవ్ లింక్ పట్టుకుపోండి. డ్రైవ్ లింక్ ఇచ్చేస్తాను, పట్టుకుపోండి. అక్కడతో క్లియర్. అది అంటే మనతో ఎప్పటిదప్పుడు క్లియర్గా తేలిపోవాలండి. ఇదే నా మెయిన్ మోటివ్, నా విజనరీ కూడా. దీన్ని మీరు అందరూ అర్థం చేసుకుని ఈ వీడియోని మన 2 స్టేట్లో ప్రతి ఫోటోగ్రాఫర్కి చేరేటట్టు చేస్తారని, అలాగే మన వీడియోల్ని ఫాలో చేసి ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ సదా మీ సేవలో మీ భాస్కర్ ఎడిట్స్. జై హింద్.